పత్రికా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ కి రావడానికి కారణం ఏంటంటే నిన్న అంబటి రాంబాబు గారు వచ్చి సత్తెనపల్లిలో కొద్దిగా హల్చల్ చేసి మీడియా అంబటి రాంబాబు కొద్దిగా మీడియాలో అవాకులు చవాకులు పెట్టిపోయాడు. ఆయన రెంటపాడులో నాగమల్లేశ్వరరావు గారు చనిపోతే సత్తెనపల్లి నియోజకవర్గంలో ఓడిపోయి ఇక్కడే వస్తూ పోతూ ఉండి కూడా ఆ ఇంటికి వెళ్లి ఏ రోజు కూడా పరామర్శించలేదు. ఆ రోజు జగన్ గారు వస్తున్నారు కాబట్టి ఈ రోజు నేను ఏదో చెయ్యాలని చెప్పేసి ఇక్కడ హల్చల్ చేసి మీడియాలో నువ్వు పెద్ద పుల్ల అవుదామని చెప్పేసి పిచ్చి పిచ్చి వార్తలు మొత్తం ఆడారు, కేసులు పెట్టారు. ఇప్పుడు ఇంకో విషయం, షాడో ఎమ్మెల్యే అంటున్నాము, ఎమ్మెల్యే మాజీ మినిస్టర్ గారు కన్నా లక్ష్మణ్ గారి గురించి మాట్లాడుతున్నాము, వైన్ షాపుల గురించి బార్ షాపుల గురించి మాట్లాడుతున్నాము. మేము సత్తెనపల్లిలో పుట్టి పెరిగాము. అక్కడ బస్టాండ్ దగ్గర ఓ రెడ్డి గారి బార్ ఉంది. ఏ బార్లు ఏ గవర్నమెంట్లు వైసీపీ వచ్చినా, వైసీపీ కాదు టీడీపీ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా ఏ బార్లు ఎక్కడ కదిలించలేదు. ఏ రోజు మేము సత్తెనపల్లిలో ఆ కల్చర్ చూడలేదు. ఆ కల్చర్ సత్తెనపల్లికి తీసుకొచ్చింది నువ్వు కాదా అంబటి రాంబాబు? 4 బార్లు నలుగురికి ఇచ్చేసి పావల వాటా తీసుకునేది నువ్వు కాదా అంబటి రాంబాబు? ఇప్పుడు నువ్వు లాటరీ టికెట్లు అమ్మావు. గోళ్లపాడులో ఒక అబ్బాయికి కారు వచ్చింది, 70,000 ఇచ్చి కారు ఇవ్వమని చెప్పేసి అన్నది నువ్వు కాదా? సత్తెనపల్లిలో ఒక అబ్బాయికి, ముస్లింస్ అబ్బాయికి బుల్లెట్ వచ్చింది, అబ్బాయి నువ్వు 50,000 తీసుకొని బుల్లెట్ ఇవ్వలేవులే అని చెప్పి అన్నది నువ్వు కాదా? అసలు ఇలా మాట్లాడుకుంటూ పోతే సత్తెనపల్లికి వైన్ షాపులు వ్యాపారం చేస్తున్నారు, షాడో ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. అసలు ఆ దారి చూపించింది ఎవరు? సత్తెనపల్లికి నువ్వు కాదా? ఇక్కడ ఓడిపోయావు, పారిపోయావు, కదిలితే ఇక్కడికి వచ్చేదో అవాకులు చవాకులు పేడి మీడియాలో నువ్వేదో అవ్వాలనుకుంటున్నావు తప్ప నీకు దమ్ముంటే రా సత్తెనపల్లికి. నీకు సత్తెనపల్లికి వచ్చే దమ్ము లేదు, సత్తెనపల్లిలో నిలబడే దమ్ము లేదు, సత్తెనపల్లికి వచ్చే పరిస్థితి లేదు. ఇంతకాలం అభివృద్ధి అంటున్నావు. ఏం అభివృద్ధి చేశావు నువ్వు? కన్నా లక్ష్మణన్న గారు ఎమ్మెల్యే అయిన మరుక్షణం 8 కోట్ల రూపాయల మున్సిపాలిటీ ఫండింగ్ మొత్తం తీసుకొచ్చేసి టౌన్ మొత్తం ఇచ్చారు. నువ్వు ఎందుకు మురగబెట్టావు? అసలు అభివృద్ధి అంటే తెలుసా నీకు? ఏ రోజైనా ఒక ప్రాజెక్ట్, ఒక రోడ్డు, అసలు ఏ రోజైనా చిన్న పని చేసావు సత్తెనపల్లికి? నువ్వు ఏం మొహం పెట్టుకుని సత్తెనపల్లికి వస్తున్నావు అంబటి రాంబాబు? మీడియాలో వాక్కోవడం కోసం వస్తున్నావా? ఈసారి సత్తెనపల్లికి వస్తే అవాకులు చవాకులు పెడితే మర్యాదగా ఉండదు. పిచ్చి పిచ్చిగా నోరు అదుపులో పెట్టుకో అంబటి రాంబాబు, లేకపోతే ఈ అవాకులు చవాకులకి ఈసారి వేరే రకంగా ట్రీట్మెంట్ చెప్పాల్సి వచ్చింది. మీడియా ముందుకు వచ్చి నువ్వు లేని పని ప్రోగ్రాం పలికి నువ్వు హీరో అనుకుంటున్నావు. నువ్వు మీడియా ముందు మాట్లాడుకోవడం, ఫోన్లో సొల్లు కబుర్లు తప్ప అభివృద్ధి అంటే తెలుసా నీ బతుక్కి? ఒకటే మీడియా ముందుగా చెప్తున్నాము, అంబటి రాంబాబు నోరు అదుపులో పెట్టుకుంటే మర్యాదగా ఉంటది. లేకపోతే సత్తెనపల్లి ఆడబిడ్డలు అంత తేలిక నిన్ను వదిలిపెడతారు అనుకోబాకు. నీ మీద చాలా ఉన్నాయి, అన్ని బయటకు వస్తాయి, నీ కర్మ కాలిద్ది. ఖబర్దార్ అని చెప్పేసి అంబటి రాంబాబుని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.